అకాల వర్షాలు రాష్ట్రంలో అపార నష్టాన్ని మిగిల్చాయి. లక్షలాది ఎకరాల్లో పంటను తుడిచిపెట్టాయి. అన్నదాతలకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చాయి. కంటికి రెప్పలా కాపాడుకున్న పైరు కల్లెదుటే వరద పాలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 2000 కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టాయి. 200 గ్రామాలకు పైగా వరద బారిన పడ్డాయి. దాదాపు 50 మందికి పైగా చనిపోయారు. వర్షాలు వచ్చి నెల రోజులు గడుస్తున్న టైంలో కేంద్రం ఎట్టకేలకు స్పందించింది. తుఫానుతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు తక్షణ సాయం కింద కంటి తుడుపుగా నష్టపరిహారం ప్రకటించింది. 2 రాష్ట్రాలకు చెరో 1000 కోట్లు అందించింది. మరోవైపు తుఫాన్లో చనిపోయిన మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 ప్రకటించారు ప్రధాని మన్మోహన్ సింగ్. వెంటనే తుఫాను బాధితులను ఆదుకోవాలని ఆదేశించారు. పంట నష్టాన్ని పూర్తిగా అంచనా వేయాలన్నారు. పూర్తి స్థాయి నివేదికల తర్వాత సహాయాన్ని మరింత పెంచుతామన్నారు. మొత్తానికి తక్షణమే స్పందించాల్సిన కేంద్రం నెల రోజుల తర్వాత ప్రకటన చేయడంపై మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు. ప్రకటనకే ఇన్ని రోజులు పడితే సాయం అందే టైంకు ఎన్ని రోజులు పడుతుందని ఫైర్ అవుతున్నాయి.